గొప్ప ఆశీర్వాదాలు దేవుని బిడ్డలకి ఉన్నాయి. లోకంలో వారికి అవి లేవు. ఆ ఆశీర్వాదాలు నీ డబ్బు ద్వారా, లేకపోతే నీ సొంత జ్ఞానం ద్వారా, లేకపోతే నీ నీ యొక్క దేని ద్వారా నువ్వు పొందుకోలేవు. ఒక్క దేవుని ద్వారానే పొందుకోగలవు. అసలు ప్రభువుకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. మరి దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఎలా పొందుకోగలవు? ఒకే ఒక్కటి ద్వారా. చూడండి, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం చూడండి. ఈ కీర్తనలో 3 సందర్భాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. దినములు చెడ్డవి ఇవి, కడవరి దినాలు. రోజు కూడా మనం ప్రమాదకరమైన వార్తలు వింటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో క్షేమం లేదు, భద్రత లేదు, కాపుదల లేదు. మరి ఎక్కడ ఉన్నది? ప్రభు పట్ల భయము, భక్తి కలిగి ఉండటమే. దేవుని ఎడల భయం అంటే ఆయన పట్ల నీవు గౌరవం, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని నీవు తెలుసుకుని ఆయనకు భయపడే వారిగా ఉండాలి. ఇది పవిత్రమైన భయం. యెహోవా యందలి భయము పవిత్రమైనది. పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అన్న భయం మనలో ఉండాలి. ఆయన ఎడల భయము కలిగి ఉండాలి. రెండవది భక్తి. భక్తి అనగా ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించుట, ఆరాధించుట, ఆయన పని చేయుట, ఆయన కోసం సమర్పించుకొనుట భక్తి. భయము అంటే ప్రవర్తనలో ఎలాంటి పాపం చేయకుండా దేవుని యొక్క పరిశుద్ధ మార్గంలో జీవించటమే. భయముతో, వణుకుతో మన రక్షణను కొనసాగించుకోవాలి. అలా భయభక్తి కలిగి ఉన్నావు అనుకో, నీ చుట్టూ ఎవరుంటారు? ఆయన దూత ఉంటాడు, కావలి ఉంటాడు, నిన్ను రక్షిస్తాడు. గమనించారా? ప్రభు మన చుట్టూ దూత ఉండి ఎన్ని ప్రమాదాలు తప్పించుంటాడు, ఎన్ని అపాయాలు తప్పించుంటాడు, ఎన్ని కీడులను తప్పించుంటాడు. కనుక గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే, ప్రభు పట్ల నీవు భయభక్తిగా ఉన్నావనుకో, ప్రభు యొక్క కాపుదల నీకుంటది. అదే 9వ వచనం చూడండి, 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఉన్నదా? లోకంలో లోకాన్ని నమ్ముకుని, డబ్బుని నమ్ముకుని, వారి ఆస్తిపాస్తులను నమ్ముకుని, వారి సొంత జ్ఞానాలను నమ్ముకుని బలవన్మరణాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. కుదరని రోగాలతో బాధపడేవారు ఉన్నారు. ఎంత డబ్బు ఉన్నా సరే శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం లేని వారు ఈ ప్రపంచంలో కోకొల్లలు. మరి నీకేంటి? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. ఆరోగ్యం కొదువలేదు,
ఐశ్వర్యం కొదువలేదు. నీకు తృప్తినిస్తాడు. నీ జీవితానికి ప్రతి అవసరతని తీరుస్తాడు. నీ కుటుంబాన్ని, నిన్ను అనేక విధాల ఆశీర్వాదాలతో నింపుతాడు. ఏ ఆశీర్వాదము నీకు కొదువ లేనే లేదు. బైబిల్లో ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాం గారిని దేవుడు ఏం చేశాడు? అన్ని విధాల యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎలాగూ? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు. గమనించారా? కనుక ప్రభు పట్ల భయము, భక్తి నీ జీవితంలో రోజు ప్రార్థన చేసి బైబిల్ చదువుకుని దేవుని మార్గంలో నమ్మకంగా నడవటమే నిజమైన ఆశీర్వాదం. కొందరు అంటారు, ఏమి లేకుండా ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటారు. ఇదిగో ఇలాగే వస్తుంది. భయభక్తులు నీవు కలిగి ఉన్నావు అనుకో, అన్ని మేలులు దేవుడు నీకు దయచేస్తాడు. అబ్రహాముకు అలాగే దేవుడు దయచేశాడు. ఏ మేలు ఆయనకి కొదువ లేనే లేదు. అన్ని మేలులతో నింపాడు అబ్రహాముని. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఏబు భక్తుడు. ఎలాంటి వాడు ఆయన? ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ప్రభు పట్ల భయభక్తులు కలిగి యథార్థంగా, న్యాయంగా పాపాన్ని దూరంగా పెట్టాడు. కనుక ఏబు అతని కుటుంబం చుట్టూ కంచె వేశాడు. గొప్ప ధనవంతుడు. తూర్పు దేశములోనే అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. ఏబు గారు పెద్ద వ్యాపారవేత్త. ఏబు గారు పెద్ద వ్యవసాయదారుడు, ల్యాండ్ లార్డ్. ఏబు గారు ఎంతో ఆస్తి ఆయనకు ఉన్నది, ధనవంతుడు. ఏబు గారు ఆయన ఆస్తి చుట్టూ కంచె వేశాడు దేవుడు. కారణం ఒక్కటే, భయభక్తులు కలిగి ఉన్నాడంటే. ఇంత ఆశీర్వాదం నువ్వు లోకంలో నీ సొంతగా కానీ, నీ జ్ఞానంగా కానీ, లేకపోతే నీ చదువు, వీటి ద్వారా అసలు నువ్వు పొందలేవు. ప్రభు పట్ల నువ్వు ఎంత భయభక్తి కలిగి ఉంటావో అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. అంతగా దేవుడు నిన్ను కాపాడతాడు. అంతగా దేవుడు నీకు మేలులు దయచేస్తాడు. గమనించారా? చూడండి, మళ్ళీ ఇంకొకటి ఉంది. 11వ వచనం చూడండి. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏం నేర్చుకోవాలి నువ్వు? డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలా? ఏమి నేర్చుకోవాలి నువ్వు? మనం ఏయో నేర్చుకుంటాకి ఈ దేశంలో, ఇతర దేశాల్లో ఎక్కడికో వెళతాం. అసలు నేర్చుకోవలసింది ఏదంటే భయభక్తులంతే. ఎంతెంతో డబ్బులు వెచ్చించి ఏవేవో నేర్చుకుంటాం. అసలు నేర్చుకోవలసింది దేవుని ఎడల భయము, భక్తి. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను నిత్యము శాశ్వతమైన ప్రేమతో, కృపతో నిన్ను కాపాడే దేవుడు, నీకోసమే ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించిన దేవుడు. ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదాలు ఇంకెక్కడా లేవు. నేర్చుకోండి ఇప్పటికైనా సత్యాలని. క్రీస్తు ప్రభు పట్ల భయము, భక్తి. ఇంకా చెప్పమంటారా? నేటి కాలంలో ఈ ప్రపంచంలోనే చిన్న దేశం,
ఈ ప్రపంచంలోనే గొప్ప దేశం, ఈ ప్రపంచంలోనే ఎక్కువ నోబెల్ ప్రైజులు పొందుకున్న దేశం, ఈ ప్రపంచంలోనే గొప్ప టెక్నాలజీ, యుద్ధ నీతి కలిగిన దేశం ఇశ్రాయేలు దేశం. ఎందుకు దేవుడు అంతగా హెచ్చించాడు? వాళ్ళు దేవుని పట్ల భయము భక్తిని కలిగి ఉన్న, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాగ్దాన జనాంగం. అది ఆయన వారి జీవితాల్లో ఆ దేశంలో నెరవేరుస్తున్నారు. కనుక మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, ఆయన ఎడల మనము భయభక్తులు కలిగి ఉండాలి అంతే. నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి ఉంటావో అదే నీ జీవితంలో అంత ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. అబ్రహాము వలె, యోబు వలె మన జీవితాల్లో భయభక్తులు కలిగి ఉండాలి. దావీదు దేవుని పట్ల ఎంతో భయము భక్తి కలిగి రాస్తున్నాడు ఈ కీర్తన. భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. మనం ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటాం, మంచిదే కదా, అందరూ కోరుకునేది అదే. మరి ఎలాగూ ఎక్కువ కాలం బతకాలంటే సామెతల గ్రంథం చూడండి, 10వ అధ్యాయం ఏమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 27వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుట దీర్ఘాయువునకు మూలము, కారణము. సామెతలు 10:27లో ప్రొలాంగ్డ్ లైఫ్, ప్రొటెక్షన్, ప్యూరిటీ, ప్రాస్పరిటీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండవలకి వస్తుంది. ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దీర్ఘాయువునకు కారణం. నీ ఆయుష్ను పెంచుతాడు, నీ జీవిత దినాలను పెంచుతాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ జీవితానికి నెమ్మది సమాధానాన్ని ఇస్తాడు, నీ పిల్లల పిల్లలను నీవు చూస్తావు. నేటి కాలంలో దీర్ఘాయువు తక్కువైపోతుంది. అందరికీ హార్ట్ అటాకులు, షుగర్లు, బీపీలు ఇవే ఎక్కువ ఉన్నాయి. మరి ప్రభు పట్ల భయము భక్తి కలిగి ఉన్నావు అనుకో. భక్తుడైన యోబు శ్రమల తరువాత 140 సంవత్సరాలు బ్రతికాడు. 4వ తరం వరకే పిల్లలను చూశాడు. కారణం ఒకటే, భక్తిని విడిచిపెట్టలా. అన్నీ పోయినా భయభక్తిని విడిచిపెట్టలే ఆయన. మన జీవితాల్లో కూడా అదే కలిగి ఉండాలి. మనం భయభక్తిని మనం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే లోకంలో ఎవ్వరూ పొందని ఆశీర్వాదాలు పొందుతాం. దీర్ఘాయుషునకు కారణము. గమనించరా? భయభక్తులు మనం ఎంత కలిగి ఉంటామో అంతగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. తెలుసుకోని సత్యాన్ని. మనం డబ్బులు సంపాదించాలనుకుంటాం, భక్తిహీనులుగా తయారవుతాం. ఎక్కడెక్కడికో వెళతాం, భక్తిని నేర్చుకోం, భయభక్తిని నేర్చుకోం, ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతాం. ప్రభు ఎడల భయము భక్తి నిజమైన ఆశీర్వాదం. నిన్ను ప్రేమించే ప్రభు నీ కోసం పరిశుద్ధ రక్తాన్ని శిలువలో కార్చి నిన్ను రక్షించిన ప్రభు పట్ల మన భయము భక్తిగా లేకపోతే ఆశీర్వాదాలు ఉండవు. 128వ కీర్తనలో మొదటి వచనంలోనే ఉంది. ఏమంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ఎవరు? ధన్యులకంతే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధన్యుడు అయిపోతావు. ఇకంతే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండితే నీకు ఆశీర్వాదాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు
ఆశీర్వదింపబడును. అంతే. లోకంలో దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జీవించటం కన్నా ఇంకొక మార్గం ఇంకొకటి ఈ లోకంలో మనుషులకు అసలు లేనే లేదు. భయభక్తులు కలిగిన జీవితం, అదే మన జీవితాలకి ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. అదే మన జీవితాలకి కావలసిన ఏం చేస్తుంది? అన్ని ఆశీర్వాదాలని తీసుకొస్తుంది. అంతే. అన్ని దీవెనలని తీసుకొని వస్తుంది. అంతే. ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల చూడండి, 103వ కీర్తనలో ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఏముంది చూడండి, 17వ వచనం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగాలు. మనం అసలు లెక్కించగలమా? మనం ఊహించగలమా? యుగ యుగాలు దేవుని కృప రావాలి అంటే ఏముండాలి? ఒకటే, భయభక్తులు. బాధకరమైన విషయం ఏంటంటే చాలామంది మందిరాలకు వస్తారు, వాక్యం వింటారు, ఆరాధన చేస్తారు, దేవునికి ఇస్తారు. అదే సమయంలో లోక మర్యాదలను వదలరు, లోకానుసారమైన జీవితం వదలరు, పాపాన్ని విడవరు, వ్యభిచారం మానరు, సినిమాలు సిగరెట్లు మానరు, ఈ ఫోన్లో చూస్తాలు, సీరియళ్ళు, టీవీ సీరియళ్ళు, వాట్సాప్లు, ఫేస్బుక్స్లు ఇవి మానరు. ఇవన్నీ ఉంటే నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడవు కాదు. మందిరానికి వచ్చి, గుడికి వచ్చి నీవు భక్తిహీనులుగా తయారయ్యావంటే ఈ ఆశీర్వాదాలు ఏమీ రావు. డబ్బులు వస్తూ ఉంటాయి, ఇటు అటు పోతూ ఉంటాయి. అంతే. డబ్బులు వస్తానే ఉంటాయి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. డబ్బులు వస్తూ ఉంటాయి, నీ జీవితంలో నీకు అసంతృప్తి, నీ జీవితంలో ప్రయాస, వేదన ఎక్కువ అవుద్ది, తగ్గదు. అదే నీకేమీ లేదు, భయభక్తులు కలిగి జీవించావు, ఇకంతే. నీకు ఏ మేలు కొదువై ఉండదు, ఏ ఆశీర్వాదము నీకు తక్కువ కానీ కాదు. ప్రేమైన సోదరి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మరి స్త్రీలకేంటి? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుద్ది? కొనియాడబడును. 30వ వచనం. సామెతలు 31:30 ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుద్ది? కొనియాడబడుద్ది. అందం శాశ్వతం అని ఎక్కడ చెప్పలా, సౌందర్యం శాశ్వతం అని చెప్పలా, వ్యర్థం అన్నాడు. ఇకంతే. మరి యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడద్ది. ఎంతకాలం? యుగ యుగాలు. తెలుసుకోని సత్యాన్ని, భయభక్తులతో ఉన్నంత ఆశీర్వాదం ఇంకా ఎక్కడా ఉండదు. నువ్వు క్రైస్తవ పేర్లు పెట్టుకున్నావా? భక్తిహీనంగా ఉంటే ఆశీర్వాదం ఉండదు. దేవుని నామానికి అవమానం కలిగించే కార్యాలు చేస్తే నువ్వు భక్తిహీనుడివి. నీ నోట బూతులు వస్తున్నాయి అంటే భక్తిహీనుడివి. దేవుని సాక్షిగా నీ జీవితం లేదు అంటే నువ్వు భక్తిహీనుడివి. దేవుని యొక్క క్రియలు నీలో లేకపోతే నువ్వు భక్తిహీనుడు. అంతే. గుడికొచ్చే వాళ్ళందరూ భక్తిపరులు కాదు, చూసుకోండి. భక్తిహీనులు ఎక్కువ ఉంటారు, ఉండకూడదు అలా. ప్రభునందు భయము భక్తి ఎంతమంది కలిగి ఉంటారో వాళ్ళకి కాపుదల ఉన్నది, వాళ్ళకి దేవుని యొక్క ఏ మేలు కొదువ ఉండదు, అన్ని మేలు దొరుకుతాయి.
వాళ్ళు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడుస్తూ అన్ని ధన్యులైపోతారు. భయభక్తులు దీర్ఘాయువునకు కారణం. భయభక్తులుగా ఉంటే నువ్వు కొనియాడబడతావు. కనుక భయభక్తులు కలిగి దేవునిలో మనం నడుచుకోవాలి, కానీ భక్తిహీనులుగా ఉండి శాపగ్రస్తులు అవ్వకూడదు. ఈ లోకంలో దేవుని గొప్ప ఆశీర్వాదాలు, ఎవ్వరూ ఇవ్వని ఆశీర్వాదాలు, ఎక్కడ పొందలేని ఆశీర్వాదాలు క్రీస్తు ప్రభువునందు భయము, భక్తి మన జీవితాల్లో కలిగి ఉన్నట్లయితే ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. అలాంటి ధన్యత, గొప్ప ఆశీర్వాదాలు ప్రభు అందరికీ దయచేయునుగాక.